రైతులకు సంబంధించి కూడా చెప్తా. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో 6,15,00,000 ఒక్క తొగ్గలి గ్రామంలో ఇచ్చాం. అదే మాదిరిగా రాటన గ్రామంలో 5,49,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తంగా లంచం లేకుండా, వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది, వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము. లంచాలు వివక్షే కాదు, ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ మన ఊరి పిల్లలే, మన ఇంటి పిల్లలే, మన చుట్టుపక్కల పిల్లలే మన మనవళ్ళగా, మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు.